ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది. యూర్ రైట్. అప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు నేను సెక్యూర్గానే ఉంటాను అన్నది అది. సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాన్ని కరెక్ట్ కాదంటున్నాను. ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫైనాన్షియల్ అండర్ 100 కోట్లు వస్తుంది, కానీ ఎంతసేపు అవతలడు 1000 కోట్లు ఉంది నాకు లేదు, లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే, లేకపోతే ఇది అవుతుందేమో, కంటిన్యూస్గా వరీలో ఉంటారు. ఎందుకంటే అతనికి వేరే పని తెలీదు, వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి. అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఇప్పుడు మా పెదనాన్న హీ వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్, అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఆయనకి ఆ రోజుల్లో నేను చెప్పేది, నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో ₹1 కోటి ఎంతో ఆస్తుంది. ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారండి షాప్కి. సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీకు ₹1 కోటి ఉంటే ఏంటి, 10 లక్షలు ఉంటే ఏంటి, 10,000 ఏంటి? దాచుకోవడం, స్టింజీగా ఉండడం, ఇంకోటితో కంపేర్ చేయడం అనేది ఆ క్వాలిటీస్ తప్పు, కానీ అది డబ్బు వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు. ఆల్ దిస్ అగైన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు వన్ ఫండమెంటల్ థింగ్. ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం? డబ్బు అనేది మీ దగ్గర ఉంది, ఇస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాలు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ కన్వర్టర్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ పేపర్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్. మీకు అదొక సర్టిఫికేషన్ ఉండాలి దాంట్లో. ఈ మార్కెట్లో మీకు ఏమి లేవు అనుకోండి, మీ నోట్లు కట్టలు ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, మీకు ల్యాండ్ ఇదో అదో అలాంటి మీరు తెచ్చుకోవడానికి మీకు ఒక మటీరియల్ కన్వర్టర్ ఉంది ఇక్కడ. అది కూడా ఫ్రాంక్ గా చెప్తే ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. ఒక 10 ఎకరాల భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సంబడీ హూ ఇస్ లివింగ్ ఇన్ దేర్ హౌస్? రోజు వెళ్ళి చూసినారు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నా పాయింట్ ఏంటంటే, బట్ ఇప్పుడు ఐ అడ్మైర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇంటూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. దే ఆర్ వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్. ఏంటంటే మీకేంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో అప్పుడు వాళ్ళు ఏంటి, దే ఆర్ మేకింగ్ ద మనీ కైనెటిక్. ఇట్ ఈస్ బల్క్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఇట్ పొటెన్షియల్. హుద్హుద్కి మీరు డొనేట్ చేశారా? నేను ఎప్పుడు ఎవరికి చేయాల, అసలు ఎప్పుడు. మీకు బాధ లేదా? నేను బెచ్చగాడికి 10 పైసలు వెళ్ళింది మొత్తం నా చిన్నప్పటి నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వెళ్ళి డొనేట్ చేశారు, మీరు 2-3 సందర్భాల్లో అన్నారు. వాళ్ళు ఎందుకు? నా పాయింట్ ఎప్పుడు చేయను. నేను ఒకసారి అయితే ఈ ఎపిసోడ్ నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వలేదు, లేకపోతే ఇలాంటిది ఏది డబ్బులు కాకుండా వేరేది కూడా. పాయింట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి. ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది. ఇప్పుడు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఎంత ఎలా అయిపోయారు, తుఫాన్ వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు, ఇది లేవు, అది లేవు అని ఫీలింగ్ బయట. నాకు ఫీలింగ్ లేదని చెప్తున్నా, నాకేం ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు 20 లక్షలు 15 లక్షలు ఇవ్వడం నవ్వు వస్తున్నారు. నేను ఇంత ఇస్తాను, ఓకే. కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ 8 చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా సో యు ఆర్ వాల్యూయింగ్ మీ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక 10-15 లక్షల్లో వాల్యూ చేయడం అనేది మీనింగ్లెస్. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.